వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తుంది. ఇది నెమ్మదిగా ఉత్తరం దిశగా కదులుతూ బలపడి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరం వద్ద వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తుంది. ఇది నెమ్మదిగా ఉత్తరం దిశగా కదులుతూ బలపడి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరం వద్ద వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు అందిస్తారు. ఎస్ రాజు. సునీత, ఏదైతే గత 2 రోజులుగా కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి. ఇటీవలే వాయుగుండం నుంచి బయటపడినటువంటి ఏపీ రాష్ట్రంపై మరి అల్పపీడన ప్రభావం కూడా భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఇది పూర్తిగా బలపడుతుంది. ప్రస్తుతం ఆ బంగాళాఖాతంలో ఉత్తర దిశగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే ప్రకటన జారీ చేసింది. ఆయా రాష్ట్రాల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు ఎవరు కూడా వేటకి సముద్రంలోకి వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశాఖ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. గత రాత్రి నుంచి కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతం అయితే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకైతే ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గిరిశిఖర గ్రామాలు, గిరిజన ప్రాంతాలతో పాటు ఏజెన్సీలో ఉన్నటువంటి ఘాట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి ఇప్పటికే ఆంక్షలు కూడా విధించింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనాల రాకపోకల మీద దృష్టి పెట్టింది. ముఖ్యంగా గిరిజనులు ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లేటప్పుడు మధ్యలో సడన్ గా వాగులు పొంగే అవకాశం ఉంది, నదులు కూడా పొంగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్పితే రోడ్ల మీదకి రావద్దని చెప్పి కూడా ఆయా జిల్లా అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా రెవెన్యూ యంత్రాంగం, అగ్నిమాపక, అదేవిధంగా ఇతర శాఖలు ఏవైతే విద్యుత్ శాఖ, పంచాయతీరాజు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తం చేసి ఆయా ప్రాంతాల్లో VROలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తుంది. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో తోటపల్లి, చంపావతి, ఒట్టిగడ్డ, ఆంధ్ర, అదేవిధంగా తాటిపూడి జలాశయంతో పాటు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాశయాల్లో కూడా వరద నీరు అయితే పోటెత్తుతున్న పరిస్థితి ఉంది. ఏ క్షణాన్నైనా ప్రాజెక్టుల గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, పశువులు కాసేందుకు, అదే గొర్రెలు మేకలు మేపేందుకు వెళ్ళేటువంటి గొర్రెల కాపర్లు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నదుల ప్రాంతాల్లో, అదే పరివాహక ప్రాంతాల్లో ఉండొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.
బుడమేరు గండ్లు పూడ్చివేత పనులను రేయింబవళ్లు పర్యవేక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల్లో పాల్గొన్న మంత్రి నిమ్మలతో పాటు ఇరిగేషన్ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గుడ్ జాబ్ రామానాయుడు అంటూ మంత్రిని ప్రశంసించారు. బుడమేరు గట్టు ఎత్తును పూర్తి స్థాయిలో పెంచి బలోపేతం చేయాలని సూచించారు. పులివాగు పొంగుతుండటంతో మరింత వరద వచ్చే అవకాశం ఉందని, మరో 2 రోజులు అలర్ట్ గా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం.